మిల్లెట్ పొంగల్ చేస్తున్నానండి బటర్తో. నూనెకు బదులు బటరు, మిరియాలు, పసుపు, కరివేపాకు, వెల్లుల్లిపాయి, పచ్చిమిర్చి, ఉప్పు, శుభ్రంగా కడిగి పెట్టుకున్న మిల్లెట్టు. చూడండి, మిల్లెట్టు, పెసలు, కొంచెం పెసరగింజలు, పెసరపప్పు, పెసరగింజలు రెండు వేయాలండి. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. వేడి అయిందండి. ఒక స్పూన్ బటరు కొంచెం బాగా కరగాలి. కొన్ని మిరియాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, కొంచెం దోరగా వేయించాలండి. కొద్దిగా ఉప్పు, మిల్లెట్, పెసరపప్పు, కొంచెం పసుపు అండి. కొంచెం బాగా కలపాలి. మిల్లెట్స్ ఉడికే వరకు గ్లాస్ వాటర్ మూత పెట్టి 4-5 విజిల్స్ రానివ్వాలి. పొంగల్ విజిల్ వచ్చిందండి. పొంగల్ రెడీ అయిపోయిందండి. ఒక డిష్లో వేసుకోవాలి తీసుకొని. చూడండి, మిల్లెట్ పొంగల్ కరెక్ట్గా అయ్యింది. హెల్దీ మిల్లెట్ పొంగల్ రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దీనికి పుదీనా టమాటా చట్నీ చాలా బాగుంటుందండి. కొబ్బరి చట్నీ కూడా బాగుంటుంది. మనకి ఏ చట్నీ వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇది అల్లం చట్నీ కూడా టేస్ట్గానే ఉంటుంది. హెల్దీ పొంగల్ అండి ఇది. మనకి మిల్లెట్స్ తినడం కష్టం అనిపించుకున్న వాళ్ళు ఇలా చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుందండి. ఇలాగా మిల్లెట్స్ సాధారణంగా వండుకొని తినాలంటే చాలామందికి ఇష్టం ఉండదు. అవి పెద్ద టేస్ట్ ఉండవు కాబట్టి, కానీ హెల్త్కి అయితే చాలా మంచిదండి.